మంచిగా డెకరేట్ చేసుకుందామండి. సో ఇది ప్రీవియస్ క్లాత్స్ మాకు ఆహ్, ఇదంతా కొంచెం ఓల్డ్ అయిపోయింది. సో మేము అంతా రిమూవ్ చేసేసాము. చేసి ఇది యాక్చువల్‌గా ఒరిజినల్ సోఫా. ఇది 3+1+1 అండి సోఫా ఇది. మేము ఒక 2 ఇయర్స్ అయిపోయింది కొనుక్కొని. బట్ ఇప్పుడు చేంజ్ చేసుకుందామని క్లాత్స్. ఇవి యాక్చువల్‌గా మేము శివ హోమ్స్‌లో తీసుకున్నామండి ఇవి. కవర్స్, సోఫా కవర్స్. యాక్చువల్‌గా ఇవి వేయడం వల్ల యూజ్ ఏంటంటే మంచిగా డస్ట్ ఏమీ పట్టదండి. కొత్తగా ఉంటాయి. మేము 2 ఇయర్స్ అయినా గానీ చాలా కొత్తగా ఉన్నాయి. సో ఇదేమో 3 సీటర్స్ సోఫా కవర్ అండి. సో దీన్ని ఇలా మనం మంచిగా ఇలా సెట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ లైన్ కనిపిస్తుంది కదా! ఈ లైన్ మంచిగా సెట్ చేసుకోవాలి ఫస్ట్. లేదంటే కన్‌ఫ్యూజ్ అవుతాము. ఎలా ఏసుకోవాలో తెలీదు. సో ఇలా మొత్తం ఒక కోమ్ తీసుకొని ఇలా సెట్ చేసుకోండి ఫస్ట్. ఫస్టు మంచిగా ఇలా లోపలికి పెట్టేసుకొని ఇలా లాక్కోండి అంతా సరిపోకపోతే. ఇలా మొత్తం ముడతలు లేకుండా మంచిగా చూసుకోండి. వీడియోలో చూపించినట్లుగా ఇలా కోమ్‌తో ఇలా సెట్ చేసుకోండి మొత్తం క్లియర్‌గా. అలా మొత్తం అందులోకి మొత్తం మంచిగా పెట్టేసుకోండి. మంచిగా అలా సెట్ చేసుకున్న తర్వాత ఇలా మనకి స్పాంజ్ స్టిక్స్ ఇస్తారు స్టేబుల్‌గా ఉండడానికి క్లాత్. సో ఇలా మంచిగా 2 స్టిక్స్ పెట్టేసుకోండి. ఈ 2 స్టిక్స్ మిడిల్‌లో మిగిలితే అన్నీ అక్కడే పెట్టేసేయండి. లేదంటే ఒక 3 అలా పెట్టేసుకోండి మిడిల్‌లో కూడా. ఆ సైడ్స్‌కి కూడా ఒక 2 పెట్టేసుకోండి. ఇది 1 సీటర్ ఇది. ఇది 1 సీటర్ కూడా ఇలాగే ఇస్తాడు. అయితే ఈ లైన్ చూసుకోవాలి మనం ఫస్ట్ సోఫా ఇది కవర్ సెట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఇలా ఈ లైన్ చూసుకోవాలండి. ఈ లైన్ గనుక చూసుకోకపోతే గనుక చాలా కన్‌ఫ్యూజ్ అవుతాము. ఎలా ఏసుకోవాలి ఏంటి అని. ఇలా చూపిస్తున్నాం కదా వీడియోలో ఇలా క్లియర్‌గా ఉంది కదా! ఇక్కడ ఈ 2 లైన్స్ వస్తాయి బ్యాక్. సేమ్ ఇలా దీనికి కూడా అంతే. ఇలా ఇది కూడా ఇంకో 1+ సీటరు. దీనికి కూడా ఇలా లైన్ వస్తదండి. ఇలా లైన్ చూసుకుంటే మనకి ఈజీ అయిపోతది సెట్ చేసుకోవడం. లేదంటే కష్టమైతే. సేమ్ దీనికి కూడా ఈ ఫోల్డ్స్ ఏం లేకుండా మంచిగా ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత ఆ స్పాంజ్ స్టిక్స్ ఇస్తున్నారు కదా! ఆ స్పాంజ్ స్టిక్స్ అనేవి అట్లా మొత్తం ఇట్లా లోపలికి పెట్టేసుకోవాలనమాట. అది పెట్టేసుకుంటే ఏందంటే మనకి ఆ కవరు స్టేబుల్‌గా ఉంటుంది. పైకి రాదు ఆ క్లాత్ అనేది. సో అలా మంచిగా లోపలికి పెట్టేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా! మంచిగా అట్లా సోఫా ఇప్పుడు మనము థ్రెడ్స్ ఇస్తారండి. బ్యాక్ 2 థ్రెడ్స్ ఇస్తారు. సైడ్‌కి ఒక థ్రెడ్, ఇటు సైడ్ ఒక థ్రెడ్ ఇస్తారు. ఇలా మొత్తం ఇట్లా టై చేసుకోవాలి. టై చేసుకోవడం వల్ల ఏందంటే మనం సోఫాలో కూర్చున్నప్పుడు ఆ క్లాత్ అనేది బయటికి రాకుండా కొంచెం స్టేబుల్‌గా ఉంటుంది. లేదు అంటే గనుక కొంచెం అక్కడక్కడ ఫోల్డ్స్ లూజ్ అయిపోతా ఉండిద్ది క్లాత్ అంతా. ఇలా మొత్తం టై చేసేసుకోండి. ఎక్కడికెక్కడ ఇట్లా థ్రెడ్స్ ఇస్తారు. ఇక్కడ థ్రెడ్‌తో చెప్పాను కదా! ముందు 2 థ్రెడ్స్ బ్యాక్ 2 థ్రెడ్స్ ఇస్తారు. అట్లా మంచిగా కట్టేసుకోండి. ఇట్లా సైడ్ థ్రెడ్ కూడా ఇస్తారు. దాన్ని దీనికి టై చేసేయండి సరిపోతుంది. సేమ్ అదే విధంగా ఇటు సైడ్ కూడా ఇస్తారు. ఇదిగోండి చూడండి వీడియోలో. సేమ్ ఇలాగే ఇస్తారు. ఇది కూడా మంచిగా టై చేసేసుకోండి. సేమ్ అదే విధంగా ఇది 3 కదా! 3 సీటర్. సేమ్ అలాగే 1 సీటర్ కూడా అలాగే ఇస్తారండి థ్రెడ్స్. సేమ్ అదే విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఈ ఫోల్డ్స్ లేకుండా మాత్రం చూసుకోండి. ఫోల్డ్స్ ఉంటే మాత్రం చండాలంగా ఉంటుంది చూడడానికి. ఈ కింద కూడా సోఫా కవర్ అయ్యేటట్టు కొంచెం ఆ క్లాత్‌ని కొంచెం కవర్ చేయండి. సేమ్ అదే విధంగా ఉన్న ఇంకొక 1 సీటర్ కూడా అలాగే చేసేసుకోండి. మంచిగా ఇలా ఫోల్డ్ లేకుండా చూసుకుంటే నీట్‌గా ఉంటుంది లుక్. లేదు అంటే అన్ని ఫోల్డ్స్ కనిపిస్తా ఉంటాయి. సో ఇది చూడండి ఇక్కడ అంతా ఎక్స్ట్రా క్లాత్ ఉంది. సో ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా మనం సెట్ చేసుకోవాలి. మీకెక్కడ తక్కువైందనిపిస్తే అక్కడ చూసుకోండి. లేదు అంటే అదంతా ముందుకు లాగేసుకొని ఆ ఫ్రంట్‌ది కూడా కవర్ చేసుకోవచ్చు. లేదు అంటే వాటివి సోఫా కింద లెగ్స్ ఉంటాయి కదా! ఆ లెగ్స్ కిందైనా పెట్టేసుకోవచ్చు. సో మనకి సోఫా అంతా కవర్ కనిపిస్తుందండి. సో దీనివల్ల ఏంటంటే మనకి డస్ట్ ఏమీ పోదు. నీట్‌గా ఉంటుంది. సోఫా కొత్తగా ఉంటుంది. మేము 2 ఇయర్స్ అయింది తీసుకొని కూడా చాలా బాగుంది ఇప్పటికి స్టిల్.
ఈ ఈ కవర్లు వేసుకోవడం వల్ల ఏంటంటే మేము ఇక్కడ ఈ కవర్ కొంచెం ఎక్స్పెన్సివ్, బట్ కాకపోతే బాగుందండి క్వాలిటీ. ఒక 3000 పడింది మాకు. శివ హోమ్స్ కూకట్పల్లి ఉంది. మీకు ఎవరికన్నా కావాలంటే కమెంట్ చేయండి, నేను వాళ్ళ అడ్రస్ అవన్నీ పెడతాను. ఇది యాక్చువల్గా మేము చార్మినార్ దగ్గర తీసుకున్నాము. దివాన్ కవరు, దివాన్ మ్యాట్ కూడా తీసుకున్నాము, కొంచెం సెట్ అయ్యేటట్టు బాగుంటుంది అని. ఇవన్నీ చాలా రోజులైందండి మేము తీసుకొని కూడా. చాలా కాస్ట్ తక్కువ ఉంటుంది మదీనా బజార్లో. మీకు అది కూడా కావాలంటే అడ్రస్ పెడతాను. ఇది ఓవరాల్ లుక్ అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.